బిగ్ బాస్ విన్నర్ 7th విన్నర్గా ఇప్పటికే హల్చలవుతున్నటువంటి ఈ యొక్క బిగ్ బాస్ సంబంధించిన పల్లవి ప్రశాంత్ విషయంలో నిన్న పోలీసులు వచ్చి తన ఇంటి వద్ద అరెస్టు చేసి హైదరాబాద్కి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి కూడా పల్లవి ప్రశాంత్ను చూడడానికి ఈ యొక్క కొలుగురు గ్రామానికి వాళ్ళు వివిధ గ్రామాల నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగా కొందరు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, దేని గురించి వచ్చారు ఇక్కడికి? అరెస్ట్ అయింది తెలిసినా కూడా మీరు ఎట్లా వాళ్ళ గ్రామానికి ఎందుకు వచ్చారు? అన్న నాకు చాలా రోజుల నుంచి నాకు చాలా ఫ్రెండ్ అన్న. మనకు చాలా అంటే చాలా ఫ్రెండ్ అన్న. వాస్తవానికి నేను కలవడానికి ఎందుకు వచ్చినామంటే, అన్న ఫ్యాన్స్ మేము ఎందుకు వచ్చినామంటే, అన్న నిన్న తోలుకోవడం కరెక్ట్ కాదు. అది అన్న ఎలాంటి ఏం తప్పు చేయలేడు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? నిన్న పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి అన్న స్టేషన్కి రావాలి, వాళ్ళు ఏం చెప్పారట, ఒకరోజు నువ్వు చూసి వద్దు అటు ముఖం చూసి చదువు, చేసిన తప్పుకు అని చెప్పారట వాళ్ళు. కానీ అన్న తోలుకపోయిన తర్వాత అటే ఉంచుకోరట, అది కరెక్ట్ కాదు. అది 14 రోజులు అని అంటారట. 14 రోజులు కాదు, 3 రోజులలో ఖచ్చితంగా అన్న వస్తాడు. అన్న మాత్రం ఎలాంటి ఏం తప్పు చేయలేడు. అమర్దీప్ చేసిన ప్రవర్తన బట్టి అక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందు అన్న ఇంటికి వద్దామని మూమెంట్లో రోడ్డులో అది ఘటన ఎలా జరిగింది తెలియదు, చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరు చేసిర్రు, అన్నను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది అంటే తల్లిదండ్రులు కూడా ఈ అరెస్టుకు సంబంధించి ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చిన సంతోషం మాకు లేదు అని చెప్పంటారు. ఒక ఫ్యాన్గా నువ్వేం చెప్తావు? అన్న ఎందుకంటే ఇప్పుడు సంతోషం అంటే, అన్న ప్రశాంత్ అన్న ఇంటికి వచ్చిండు. సంతోషం ఏంటంటే, ఇప్పుడు అన్న ప్రశాంత్ 3 నెలలకోలే వీళ్ళకు ఇంటికి నుంచి దూరం వచ్చిండు కాబట్టి సంతోషంగా బోర్కడ చేసుకునే పని మంచిగా కుసుండి తినే టైంలో మంచి సంతోషం ఉందాం అనుకున్నావు. బాబు అమ్మ అక్క అన్న వాళ్ళందరూ, వాళ్ళ బాబు వీళ్ళందరూ మంచిగా ఉందామనే టైంలో ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అది కరెక్ట్ కాదు. సంతోషమైన రోజుల ఇది ఆయన ఇంటికాడ లేకపోవడం, అది మేము అసలు ఏం ఘటన ఇది అనుకోకుండా అది ఏంది మాకు అర్థమవుతలేదు అన్న. అంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం మెయింటైన్ చేసిరని చెప్పుకోవచ్చా ఈ విషయంలో? అన్న ఇది మాత్రం చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు అది మనం చేసిన వాళ్ళము మన ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ కాదు, ప్రశాంత్ అన్న తరపున ఎవరు కాదు. అది ఎవరు చేసారో తెలియదు. ప్రశాంత్ అన్నను అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ప్రశాంత్ అన్న చేయడం కానే కాదు. అది అంటే అరెస్ట్ అయ్యి 14 రోజులు రిమాండ్ విధించారని చెప్పినాక కూడా మీరు వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు మరి మీరు ఈరోజు? ప్రశాంత్ అన్నకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఇప్పుడు కాదు, ఇంకా ముందైనా సపోర్ట్ ఉంటాము. అన్న ఖచ్చితంగా వస్తాడు, 3 రోజులలో వస్తాడు, వచ్చేటట్టే చేస్తాము. అన్నది ఎలాంటి తప్పు లేదు కాబట్టి మేము వచ్చినాం, ఇంకా వస్తూనే ఉంటాం. అన్నకు కలవడానికి వచ్చినాం మేము. ఓకే, తన నివాసం నుండి మీరు ఏం చెప్తారు ఫ్యాన్స్కి? ఇప్పుడు అతనితో పాటు పల్లవి ప్రశాంత్ సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఎట్లా చెప్తారు? మీరు ఒక ఫ్యాన్గా ఎలా చెప్తామంటే, మేము ధైర్యం చెప్తాం అన్నకు. ప్రశాంత్ అన్నకు మాత్రం ధైర్యం చెప్తాం. ఎలాంటిది బాధపడకన్నా, నువ్వు ఏడవకు, మీ బాబుకైనా మేమైనా మేము అండగా ఉంటాం, మేము ఉన్నామన్నా మీకు మనం ఏం తప్పు చేయలేము. తప్పు చేయనందుకు మన మీదకన్నా భయపడాడు, మనం ఏం భయపడతాం. ఇప్పటికైనా మన బాబైనా ఎవరైనా భయపడతలేడు. కాకపోతే ఒకటి ఏంటంటే, అరెస్ట్ అవ్వడం అన్నది కాబట్టి నిన్న పోలీసులు తోలుకపోయారు కాబట్టి 7 గంటల నిన్న వచ్చి తోలుకపోయారు కాబట్టి కొంచెం మాకు మంచి సంతోషం ఉన్న రోజు, బాధ ఉంది కొంచెం. మాకుంది, వాళ్ళ బాబుకు ఉంది, అందరికీ ఉంది. ఓకే, అంటే ఒక రైతు బిడ్డకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల ఇది జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పి బయట రూమర్స్ నడుస్తున్నాయి. అంటే ఒక ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు ఇటువంటి విషయంలో? అన్న కొంతమంది బ్యాక్ కామెంట్స్ చేసుడు అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఒక రైతు బిడ్డ, రైతు కష్టం ఏందో తెలుసు, విలువ తెలిసిన వాళ్ళు వాళ్ళు చేయరు. తెలిసినా కానీ కొంతమంది చేస్తున్నారు. అది ఎంతవరకైనా కరెక్ట్ కాదు. ఒక రైతు బిడ్డ ప్రశాంత్ అన్న, మనం అందరం చూస్తున్నాం కదా అన్న, వ్యవసాయం చేసుకుంటాము, కదే పొలము, ఇంటికాడ ఉంటాడు. ఆయన ఎందుకు అన్న అట్లా కామెంట్ చేసుడు కరెక్ట్ కాదన్న. ఓర్వలేని తనము కన్నీరు ఎందుకు, ఎందుకు చూడబుద్ధి కాదు ఎందుకు అన్న. రైతు బిడ్డ, మన రైతులు అందరం గెలిచినాము, సంతోషం కొద్ది ఇంటికి వస్తుంటే అది ఎవరో మనోళ్ళు కాకుండా ఎవరో చేస్తే అన్నని అరెస్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఓకే, అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే పోలీసులు కూడా ఇటు బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు కూడా బయట నువ్వు వెళ్ళొద్దు, అభిమానులను కలవద్దని చెప్పి అన్నారు కదా. కలవడం వల్ల ఇటువంటి జరిగిందని చెప్పి, దారుణం జరిగిందని చెప్పి బయట పోలీసులు చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఏమంటారు ఒక ఫ్యాన్గా? నాకు కలవద్దు అంటే ఆయన చేసిన తప్పు కాదన్న. బిగ్ బాస్ విన్నర్ అని సెలబ్రేషన్ చేసుకున్నాను. దొంగతనంగా వెనకకెళ్ళి ఎందుకు వెళ్తాడు? నేను ముంగడికి వెళ్తా అని వచ్చిండు. సార్ రోడ్ షో వద్దన్నారు. అదే ఒక సీఎం, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో గెలిస్తే రోడ్ షో ఉంటుందా? చేయరా? చేస్తారు. ఈయన చేసిండు. దీన్ని తప్పెందుకు? రైతు బిడ్డ తప్పెందుకు ఇస్తున్నారు దీన్ని అని మీకు క్వశ్చన్. ఆయన రీజన్ లేదు, పోలీస్ స్టేషన్కి ఎందుకు పట్టుకుపోయినారు? ఆ రీజన్ కావాలా మాకు, ఒక ఫ్యాన్గా రీజన్ కావాలా. ఓకే.
అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి లింగంపేట తోట మండలం లింగంపేట. ఓకే. అవును. అంటే ఏం చెప్తారు మీరు ఫ్యాన్స్కి? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సంబంధించిన మీరు ఒక ఫ్యాన్గా పల్లవి అంటే ఏం చెప్తారు మీరు? మేమేం చెప్తామన్నా అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ కాక ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేయాలి. మన పల్లవి ప్రశాంత్ అనేట ఆయన ఏం తప్పు చేయలేదు అని మనకు తెలుసు, అది కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆ పోలీసు వాళ్ళు ఒక కామన్ మ్యాన్ అని కిందికి దించాలని పట్టుకొని వెళ్ళారని నేను అంటున్నా అన్న. సపోర్ట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యల మీద గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్కు 3 నెలలు భార్య పిల్లలను కుటుంబాన్ని వదిలి ఇలా అక్కడ రైతు బిడ్డగా గెలవాలనే సంకల్పంతో వెళ్ళిండు. ఏ నాయకుడైనా గెలిచిన తర్వాత మెయిన్ గేట్ ద్వారానే విజయంగా తిరిగి వస్తాడు. కానీ అక్కడ కొంతమంది స్వార్థంతో వాళ్ళు ఒక సిద్దిపేట బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, రైతు బిడ్డగా గెలిచినటువంటి పల్లవి ప్రశాంత్ దొడ్డిదారిన పోవాలని సూచించడం తగదని మేము తెలియజేస్తున్నాం. ఈ పల్లవి ప్రశాంత్ గెలిచి గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ కూడా మెయిన్ గేట్ నుంచే వస్తాడు గెలవంగానే. అదే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వచ్చాడు కాబట్టి ఇది సరైన చర్య కాదని మేము అనుకుంటున్నాం. అంటే పోలీసులు ఎటువంటి వారంటీ ఇష్యూ చేయకుండానే అరెస్టు చేయడం జరిగింది. ఆ విషయంలో మీరు ఏమంటారు ఒక ఫ్యాన్గా? నిజంగా పల్లవి ప్రశాంతే ఈ ఘటన చేసి ఉంటే ముందుగానే పోలీసులు తమ రాజ్యాంగం ప్రకారం నోటీసులు ఇవ్వాలి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఒక అర్ధరాత్రి తీసుకెళ్ళి జడ్జి కూడా ప్రవేశపెట్టి 14 రిమాండ్ అనేది కూడా ఈ దుర్మార్గమైన చర్య. ఒక రైతు బిడ్డగా ఆయన గెలిచిండంటే ఈ ప్రాంతానికే ఒక గొప్ప వరం లాంటిది. ఓకే. అంటే బిగ్ బాస్ సంబంధించిన పల్లవి ప్రశాంత్కు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మాకు ఈ గౌరవం ఎందుకు, మాకు ఉత్సాహంగా మేము మా కొడుకు గెలిచి వచ్చిండు, మాకు ఎటువంటి సంతోషం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ విషయంలో తల్లిదండ్రులకు ఇంకేం భరోసా ఇస్తావు నువ్వు? పల్లవి ప్రశాంత్ గెలిచినటువంటి డబ్బును రైతులకే పంచుతాడు, తన కుటుంబానికి తీసుకొని అన్నాడు. అట్లాంటి పల్లవి ప్రశాంత్ను ఇలా ఒక్కనే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. తన తమ్ముడిని కూడా తనతో పాటు 14 రోజులు రిమాండ్ వేయడము, తల్లిదండ్రులకు నిద్రాహారాలు లేకుండా తిండి లేక తిప్పడం అనేది ఇది భావ్యం కాదు. అంటే మీరు చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాలాపూర్, హైదరాబాద్. బాలాపూర్ నుంచి వచ్చాం. అంటే ఏం చెప్తారు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంతో ఇటువంటి సందర్భాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? తప్ప అసలుకు ప్రశాంత్ అన్నది అసలు తప్పు అనేది ఏం లేదు. అనుకూలంగా చూసుకుంటే అమర్దీప్ వల్ల ఆయన ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ మన ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ కానీ అంతా సెలబ్రేషన్లో ఉన్నాం, అంతే. సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం. ఆ సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం. సెలబ్రేషన్ అనేది మూమెంట్ అనేది వచ్చే వరకే ఎవరెవరో అది అసలుకు పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్సా లేకపోతే వేరే వాళ్ళ ఫ్యాన్సా ఏదో తాగి చేసి అద్దాలు వలగొట్టి అన్నం మీద వేయడం అనేది చాలా తప్ప. అసలుకు అన్నం మీద వేసి ఇప్పుడు అన్నని జైలుకి తీసుకెళ్ళి 14 రోజులు రిమాండింగ్లో ఉంచడం అనేది చాలా తప్పది. అసలు రిమాండింగ్లో ఉంచాల్సిన అవసరం ఏమున్నది అన్నకు? అసలు తప్పు ఏం చేసిండు అన్న తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక రైతు బిడ్డ కలిగి మనకు ఒక రైతులకు ఒక మంచి పేరు తీసుకొచ్చి మనకి ఇంతవరకు కూడా ఒక కామన్ మ్యాన్ ఉన్న మనిషి ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్కి వెళ్ళి ఇంత ఘన విజయం సాధించి మన రైతులకు ఒక మంచి ఒక పేరు నిలబెట్టి మంచి ఒక రైతు బిడ్డ కూడా ఇంకొక రైతు బిడ్డ కూడా ఇలాగే ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి మన ప్రశాంత్ అన్న వెళ్ళిండు. అలాగే వెళ్ళి ఇప్పుడు విన్ అయ్యి మన అందరికి అదే సపోర్ట్గా నిలబడ్డాడు. దాని విధంగా మనము ఓకే విన్ అయిన తర్వాత కూడా మరి విన్ అయిన విజయాన్ని మనం సెలబ్రేషన్ చేసుకుంటే ఒక రోడ్లో వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే పోతాడు, ఒక ఎంపీ పోతాడు, ఒక వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు. ఆ వాడు వీడు ఉన్న చెప్తున్నా. ఇప్పుడు అమర్దీప్ అనేటోడు ఉన్నది ఔరాకి ఊరని మాట్లాడతా. అమర్దీప్ అనేటోడు ఉన్నాడు, మర్యాద మస్తు ఇచ్చినాం. పల్లవి ప్రశాంత్ అన్న ఒక టాస్క్లా నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు సాఫ్గా. నీకు సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పేసాను. అన్న మాట మీద నీకు సపోర్ట్ చేసిండు. నీ అద్దాలు వల్ల కొట్టిందని చెప్పేసి ప్రశాంత్ అని చెప్పేసి నువ్వు క్లారిటీ ఇచ్చినావా? క్లారిటీ ఇవ్వాలి. నువ్వేదో అనవసరంగా నువ్వు ఇచ్చిన మాట ఇవ్వకుండా నువ్వు మళ్ళీ తర్వాత ఏడవడం ఎందుకు కొట్టుకోవడం ఎందుకు, అంత చించుకోవడం ఎందుకు, అంత బట్టలు చింపేసుకోవడం, ఏడుచుడు, కొట్టక నీకు గుద్దే నువ్వు బరాబర్ టాస్క్లు ఆడు. మా అన్నకు దమ్ముంది కాబట్టి బరాబర్ టాస్క్లలో ఆడిండు, ఈరోజు విన్నర్ అయ్యిండు, నిలిచిండు.
అనవసరంగా ఏ కేసులు లేకుండా కేసు ఏదైనా ఉంటే ఫస్ట్ అది చెప్పాలి. కేసు లేకుండా ఇంట్లోకించి వెళ్ళడం అనేది అన్న కూడా బరాబర్ నా తప్పు లేదు కాబట్టి ఈరోజు డైరెక్ట్గా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తా అని చెప్పేసి వస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ రానన్న మాట మాత్రం లేదు. ఇంకొక మాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నేను మొన్న చెప్తున్నా, నన్ను రేపు పొద్దున ఏమన్నా సరే నన్ను బాలాపూర్ నన్ను ప్రాపర్ ముబ్బారాజ్పూర్ బరాబర్ చెప్తున్నా, వస్తారండి ముబ్బారాజ్పూర్కి ఒక్కడే ఒక మాట చెప్తున్నా, యూట్యూబ్ వాళ్ళకి ట్రోల్స్ మాత్రం పెడితే మాత్రం ఒక్కొక్కరిని బద్దలు భాషింగాలు అవుతాయి. ఉన్నా చెప్తున్నా, ఒక్కొక్కరిని బద్దలు భాషింగాలు అవుతాయి. ఏం చేసుకుంటే చేసుకోరు. ఒక్క మాట చెప్తున్నా, పల్లె ప్రశాంత్ అన్న మీద మీరు ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు? ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్ కాదు, ఒక రైతుగా చెప్తున్నాం. మేము రైతులుగా మేము పంట పండించిన భూమి చేతులకు రాకపోయి ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నాం. అది అర్థం చేసుకొని మీరు మాట్లాడేది ఏదైనా ఉంటేనేమో మాట్లాడండి. మంచి గురించి ఒక మాట మాట్లాడేది ఉంటే మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా వ్యక్తిగతంగా అనవసరమైన పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు అని చెప్పేసి అని చేసిరంటే మాత్రం బాగుండదు. అది మాత్రం మంచి చెప్తున్నాం. ఆవేదన అనేది ఇంకొకటి చెప్తున్నా, అమర్దీప్, శోభ, శివాజీ సార్, యావర్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, యావర్ అండ్ శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్ అన్న ముగ్గురు ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ వల్ల గెలిచిండు అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. వీళ్ళ సపోర్ట్ వల్ల గెలిచినంటే పోరా గెలుపో, ఆ టాస్క్ గెలుపు అని చెప్పిరా. నువ్వు చదువుకున్న వాడివి కాదు, నువ్వు ఎట్ట నెగులుతావు, నువ్వు ఎట్ట నెగలలేవు. ఎందుకంటే ఒక స్టార్ నా బ్యాచ్ ఉన్నది, ఒక రైతు బిడ్డ, వీడిని ఎలా మెదగాలి. వస్తేనే ఒక హగ్ ఇచ్చి ఒక తండ్రి లెక్క దగ్గరికి తీసుకొని శివాజీ అన్న గారు దగ్గర తీసుకొని ముందుకు నెట్టారు. అరే నువ్వు ఈ గేమ్ ఇలా ఆడాలరా, ఎవ్వలేమన్నా సరే నీకు అవసరం లేదు, నువ్వు ఆడాల్సింది ఒకటే ఫోకస్ పెట్టుకోవాల్సింది గేమ్ మీదనే పెట్టుకోవాలరా అని చెప్పేసి శివాజీ అన్న చెప్పిండు. అలాగే సపోర్ట్గా మళ్ళీ యావరన్న కూడా చెప్పారు. ప్రతి ఒక్క మనిషికి చెప్పారు. అని చెప్పేసి ప్రశాంత్ అన్నకే అని యావర్కే అని చెప్పేసి మాత్రం చెప్పలేదు. బరాబర్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అదే విషయం చెప్పాడు. శివాజీ అన్న మీద కూడా తప్పు విషయాలు లేదు. కానీ మాకు ఆన్సర్ కావాల్సింది ప్రశాంత్ అన్నని ఏ కేసు లేకుండా ఎందుకు తీసుకెళ్ళారు, అసలు ఎందుకు ఏమైంది, మాకు అది కావాలి. నైట్ కూడా మేము వచ్చాము, కుదరలేదు. కార్లో వచ్చాము, కుదరలేదు. ఈరోజు బైక్ పైన వచ్చే వరకు ఇప్పుడు 2 hours జర్నీ అయింది. ఇంత టైంలో వచ్చినా మేము అన్న ఇల్లు చూడాలని చెప్పేసి చూసినాం. అన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు. పక్కా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు, రాసి పెట్టుకోరు. చెప్తున్నా, ఎవడోడు చేసిండో పనులు బాగా గుర్తుపెట్టుకో, ఎవడోడు చేసిండో బాగా గుర్తుపెట్టుకోరు. బిడ్డ బయటకు దొరకబట్టి నేలకి దొక్కుతాం. పక్కా చెప్తున్నా. ప్రశాంత్ అన్న, పల్లవి ప్రశాంత్ అన్న గుర్తుపెట్టుకో, పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్స్గా చెప్తాము, నేలకి దొక్కుతాం. ఎవడా పనులు చేసినా పక్కా చెప్తున్నాం. అనవసరంగా లేనిపోని చేసి మా ప్రశాంత్ అన్న మీద చూసినావు కదా, ఒక తండ్రి ఒక కొడుకు. చూడండి ఒకసారి కెమెరా పెట్టన్నా, చూడ చెప్తాను. కెమెరా పెట్టు. ఒక తండ్రి ఒక కొడుకు ఏ స్థానంలో కూర్చున్నాడు, ఏ స్థానంలో ఏ తండ్రి ఉన్నాడు, ఆ స్థానాన్ని గుర్తుపెట్టుకొని బాగా గుర్తుపెట్టుకో. ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా బాగా ముందు చెప్తున్నా, ఆలోచన చేసుకొని ట్రోల్స్ చేయండి. మీకు అనుభవిస్తే. అరెస్ట్ అయిన తర్వాత మరి హైదరాబాదు జైలుకి వెళ్ళాల్సిన మీరు తన నివాసానికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు ఈరోజు? మరి నైట్ అక్కడికి వెళ్ళనివ్వట్లేదు పోలీసులు అనేది వాళ్ళు. అక్కడ మొత్తం బందోబస్తుగా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి బందోబస్తుగా చాలా మంది నిలబడ్డారు. అక్కడ వెళ్ళలేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రశాంత్ అన్న వాళ్ళు ఇల్లు చూడాలి, నేను చూడాలి, అక్కడ ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించిన వచ్చాను, చూస్తున్నాం. ఓకే, అంటే చివరగా పల్లవి ప్రశాంత్ అభిమానిగా మీరు చివరికి ఏం చెప్తారు? రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనల గురించి పోలీసులకు కావచ్చు, ఇటు అభిమానులకు కావచ్చు, మీరు ఏం చెప్తారు చివరగా? చెప్పేది ఏం లేదన్నా, ఖచ్చితంగా ప్రశాంత్ అన్న తప్పు లేదు. అది ఎవరో ఏదో తాగడం కన్ఫామ్ అయితే కన్ఫామ్ తాగిరన్నా, తాగిరు చేసిరు, అది చేసింది తప్పు, ఎవరో ఒకరు చేసిరు. ఆ తప్పు చేసింది యాజ్ ఎ ఫ్యాన్గా ఎవరున్నారో కొంతమంది యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. నేనే చేసిన అని యూట్యూబ్లో కూడా పెడుతుర్రు. సరే, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి, ఎవరు చేసిర్రు. ఆ రోజు అంతమంది ఉన్నారు కదా, అంత గ్రాఫిక్స్ ఉంది కదా, అంతమంది ఉన్నారు. అంతమందిలో మరి ఎవరు చేసిర్రు? అమర్దీప్ కార్ పైన చేసిరా అన్నారు. అదే అశ్విని కూడా ఉంది కదా, అదే అశ్విని కార్ మీద ఇట్లా దాడి చేసినప్పుడు అశ్విని గారు కూడా రియాక్ట్ కావాలి కదా, రియాక్ట్ కాలేదు. పల్లవి ప్రశాంత్ మీద అసలు ఎలాంటి తప్పలేదు. అసలు యాజ్ ఏ కామన్ మ్యాన్గా వచ్చి గెలిచి ఒక రైతులకు నిదర్శనంగా నిలబడ్డాడు అని చెప్పేసి చెప్పారు. అశ్విని గారు రియాక్ట్ కావాలి కదా, ఎందుకు రియాక్ట్ కాలేదు? దీన్ని ఆలోచించుకోవాలి. దీన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు ఎవరు. ఒకటే ఆలోచించుకుంటుర్రు, తప్పు చేసిండు కేసు పడ్డది. ఎందుకు కేసు పడ్డది? అమర్దీప్ కార్ పైన నీకు ఇప్పుడు రాళ్ళు వేసి కొడితే మీకు ఇప్పుడు కేసులు తీసుకొచ్చి ఎవరో చేసిన పనికి మా అన్న మీద చేసిరు. ఇప్పుడు సరే, ఇప్పుడు అశ్విని కార్ మీద ఇట్లా పడ్డది, అందరి కార్ మీద వాళ్ళందరూ రియాక్ట్ కావట్లేదు. మరి అమర్దీప్ వాళ్ళు మాత్రం అమర్దీప్ కార్ మీద పడ్డది కాబట్టి మీరు రియాక్ట్ అవుతారు. ఎందు గురించి
మీకు మా టీవీ అనేది మాత్రం పక్క చెప్తున్నా, మా టీవీ సెక్షన్ అనేది మాత్రం పక్క చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్ మీద పక్క చెప్తున్నా పరిగణన తీసుకొని ఇష్టం ఉన్నట్టు మాట మాడుతున్నా. ఇది మాత్రం ఫిక్స్ పక్కా చెప్తున్నా. మా టీవీ సెక్షన్ అనేది ఒక రైతు బిడ్డగా ఆయన ఉన్నాడు కాబట్టి రేపటికల్లా ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ రైతు బిడ్డ గెలిచిండు, రైతు బిడ్డ గెలిచి ఒక రైతులకు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. రేపటికల్లా పక్కా చెప్తున్నాము. ఇటువంటి ప్రశాంత్ అన్నలు 100 కాదు 1000 కాదు కోట్లలో వస్తాడు. ఎందుకంటే రైతు బిడ్డ ఇప్పుడు రైతు బిడ్డగా కొట్టిండు, ఇలా విజయం సాధించిండు. ఎప్పటికైనా సరే మాకు ప్రశాంత్ అన్నకు మేము సపోర్ట్ ఇస్తాము. అది ఇప్పుడే కాదన్న, జీవితం సత్యంత వరకు ఉన్నది చెప్తున్నా. ఏ రైతు బిడ్డ కూడా చేయలేని ఒక విజయాన్ని సాధించి తీసుకొని వచ్చిండు. బిగ్ బాస్కి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఒక రైతు బిడ్డకు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అన్న మట్టి ఉక్కిన కానుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్క వీడియో చూసినాను. మట్టి తినడము అదొకటి ఒక వీడియోలో కానుంచి చూసుకుని వస్తుంటే కొంతమంది ఏదేదో మాట్లాడుతుర్రు. ఏమన్నా ఈ వీడింద్రా అసలుకు ఇంద్రా వీడు పచ్చిమిర్చి అది ఇది ఏమెల్లా అని ఊరు అంట. అన్న నువ్వు కూడా ఒకటి బాగా యాడ్ చేసుకో. ఎవడోడో మాటిలకేంచి వస్తాడు కదా, ఎవడో ట్రోల్స్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకో అన్న, నువ్వు దినం రాత్రి వస్తావు కదా, దినం రాత్రి ఇంటికి రాగానే నీకు ఆకలి అయినప్పుడు నోట్లకు 4 ఏళ్ళు పోతున్నాయి. కానీ ఆ 4 ఏళ్ళ అన్నం ఆడికించి వస్తుందన్న. ఒక్కటి ఆలోచన చేసుకొని బాగా ఆలోచన చేసి మాట్లాడాను. యూట్యూబ్లో వీడియో పెడితే ఆ 4 ఏళ్ళు కూడా ప్రశాంత్ అన్న పండించే రైతు, ప్రశాంత్ అన్న పండించే గింజతోటే నువ్వు తినేది బతికేది. అది గుర్తు పెట్టుకొని రైతు బిడ్డ మీద ఏదైనా మాట్లాడేది ఉంటే, క్వశ్చన్ వేయాలంటే వెయ్యి, తర్వాతనే ఏదైనా మాట్లాడాల్సింది. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.